అన్న చెప్తున్నా కదన్నా ఏ మాట కామాట రాసి పెట్టుకోండి. 3వ తరం సూపర్ స్టార్ @జయకృష్ణ ఘట్టమనేని ఆయన చెప్తున్నా కదా, సినిమా డెబ్యూ సినిమా తీరు అట్లా అస్సలు లేదన్న. సినిమా వేరే లెవెల్ చెప్తున్నా కదన్నా. మ్యూజిక్ కానీ బాబు ఫైట్స్ కానీ, నేను డైహార్డ్ మహేష్ బాబు ఫ్యాన్ అన్న. అప్పటి నుండి బాబు పుష్ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఇంకో తోపు వచ్చిండు, ఆయన పేరే @జయకృష్ణ ఘట్టమనేని. జై బాబు, జై జయకృష్ణ ఘట్టమనేని. మంచి లవ్ స్టోరీ అన్న, మంచి ప్యూర్ లవ్ స్టోరీ, మంచి మ్యూజిక్. హీరోయిన్ చాలా బాగా చేసింది. మోహన్ బాబు గారు చాలా బాగా చేశారు. ఇంకోటి అజయ్ భూపతి సార్, ఒక పూరి సార్ అనుకున్న ఎన్ని రోజులు, ఇంకో పూరి వచ్చేసిండు. అజయ్ భూపతి హ్యాట్స్ ఆఫ్ సార్. అన్న సినిమా మాత్రం అద్భుతంగా ఉందన్న. సాంగ్స్ కానివ్వండి, మెలోడీ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, యాక్షన్ సీన్స్ అంతా అద్భుతంగా నటించిండు బాబు. మహేష్ బాబు గారి ఒక ఘట్టం లేని వంశం నుండి వచ్చి రమేష్ గారి కొడుకు అనే ప్రూఫ్ చేసుకున్నాడు. మంచిగా అద్భుతంగా, అంటే ఎంత అద్భుతంగా ఉందంటే సినిమా. యాక్టింగ్ చెప్తున్నా కానీ మరో బాబు కనిపిస్తాడు, మరో కృష్ణ గారు కనిపిస్తారు సినిమాలో. ఎంత బాగుందంటే నా సినిమా. ఒకటి స్టోరీ కొత్తగా ఉంది, మంచి న్యూ కాన్సెప్ట్. మంచి అజయ్ భూపతి గారు 3 సినిమాలు తీసిర్రు. 3 సినిమాలు డిఫరెంట్ జోన్ అన్న, చాలా బాగుంది. అజయ్ భూపతి గారికి థ్యాంక్స్ చెప్పొచ్చు ఈ విధంగా, ఎందుకంటే చాలా బాగా వచ్చింది సినిమా, మామూలుగా లేదు. అందరు వచ్చి చూసే విధంగా ఉంది సినిమా. అందరు చూడొచ్చు అన్న. ఒక ఫ్యాన్స్ సినిమా అని కాదు, ఒక లవ్ స్టోరీ మంచిగా పెట్టిండు సినిమాలో. అందరూ ఆడియన్స్ వచ్చి చూడొచ్చు సినిమా. ఎంజాయ్ చేస్తారు మీరు. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్ విత్ ఫ్యామిలీ. స్టోరీ కొత్తగా కాదు, నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూవీ అయితే. మన మోహన్ బాబు గారు చూడడము, మన ఏమంటారు మహేష్ బాబు గారు కృష్ణ కలిపి చూడడము, మన హీరో గారిని యాక్టింగ్ చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్ అయినా సరే, అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయినా సరే, యాక్టింగ్ అయినా సరే చాలా బాగుంది. నాకైతే ఓవరాల్గా మూవీ వచ్చేసి లవ్ స్టోరీ కమ్ డ్రామా కమ్ యాక్షన్ థ్రిల్లర్. చాలా బాగుంది మూవీ అయితే. అజయ్ భూపతి గారు నేను ఇంత చిన్న ఫిలిం ఏమో అనుకున్నా సాంగ్ చూసి, కానీ ఇంత పెద్ద ఫిలిం తీస్తారని అనుకోలేదు. చాలా బాగుంది. నేను శ్రీనివాస మంగాపురం. టామ్ హాలండ్ పోటీ ఇస్తాడండి, గట్టి పోటీ ఇస్తాడు.